ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషోలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. పేగులు, కాళ్ళు, ఈ తలకాయ వీటితో చేసే కూరలన్నింటి ఆఫల్స్ అంటారు. అయితే మరి కోడిలో మనం వచ్చేసరికి లివర్ అలాగే కందంకాయ అంటే ఆ కడుపు సంచి ఉంటుంది కదా, దాన్ని కూడా మనం కూరల్లో చక్కగా చేసుకోవచ్చు. చాలామంది తినరు, కానీ ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు తింటూ ఉంటాం. ఈ కందంకాయ అలాగే లివర్ తీసుకొచ్చినప్పుడు మా ఇంట్లో వేసారు అంటే అది నా కోసమే, ఎందుకంటే ఇంట్లో ఎవరు తినరు, నేను ఒక్కడనే తింటాను చికెన్ లివర్ కానీ ఇది కానీ. మన ఈ కందంకాయ మనకి చూడ్డానికి చక్కగా మంచి టేస్టీగా ఉంటుంది. కొంచెం తింటుంటే కొబ్బరి ముక్క తిన్నట్టుగా కొంచెం కరకరలాడుతూ ఉంటుంది. దీన్ని కుక్ చేసేటప్పుడు దాని ఫ్లేవర్ టేస్ట్ చక్కగా ఉండడం కోసము మరొకటి, దీంట్లో చాలామందికి కొంచెం స్మెల్ వస్తుంది అంటూ ఉంటారు. ఆ స్మెల్ని తీసేయడం కోసం కూడా ఈరోజు చిన్న చిన్న చిట్కాలు చూపిస్తాను. ముందుగా కొంచెం లవంగం, బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, అంటే అన్ని రెండు ముక్కలు వేస్తున్నాను. యాలక్కాయ, ఇవి నీళ్ళల్లో ఉడికిస్తూ దాంతోపాటు మనం వీటిని ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. మరి మన కందంకాయ అలాగే చికెన్ లివర్. మరొకటి, వేరే దేశాల్లో ఎక్కువగా ఇలాంటి ఆఫల్స్ కుక్ చేసేటప్పుడు ఆ స్మెల్ తగ్గించడం కోసము నిమ్మకాయ రసం పిండుతారు, లేకపోతే కొంచెం అంత వెనిగర్ కూడా వేసుకోవచ్చు. ఈ కొంచెం అంత వెనిగర్ కూడా వేసేసి ఎక్కువసేపు ఏం కాదు, ఒక 5 నిమిషాల పాటు దీన్ని స్లోగా బాయిల్ చేద్దాం. బాయిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఆ నచ్చని నీచు వాసన అదంతా కూడా వెళ్ళిపోతుంది. అంతేకాకుండా దీంట్లో నుంచి మనకి ఇప్పుడు కోడిగుడ్డులో ఎన్నోసార్లు మీకు చెప్తూ ఉంటాను, ఆమ్లెట్ వేసేటప్పుడు దాంట్లో ఉన్న ఆ కొంచెం నీచు వాసన తీసేసి మంచి ఫ్లేవర్ తీసుకురావడం కోసం మనం మిరియాల పొడి వాడతాం. అంతేకాకుండా మిరియాలతో మంచి కాంబినేషన్ ఏ వంటల్లో అయినా కరివేపాకు వేసుకుంటాం. అలాగే మనం ఈ చిట్టి ఉల్లిపాయలు కూడా వేసుకుంటే ఆ మంచి టేస్ట్ వస్తుంది. మనం వాడే లివర్ని రకరకాల లివర్స్, గూస్ అనే ఒక బోర్డ్ దొరుకుతుంది, దాని పేరు గూస్. దాని లివర్ పేస్ట్ చాలా ఇష్టంగా, చాలా ఖరీదుగా చాలా దేశాల్లో తింటూ ఉంటారు. సో అంతేకాకుండా మటన్ లివరు, ఇలా రకరకాల జంతువుల లివర్స్ కూడా వేరే దేశాలలో చక్కగా తింటూ ఉంటారు. ముఖ్యంగా ఏంటి అంటే లేడీస్కి ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళందరికీ కూడా లివర్ తినడం వల్ల ఆ ఐరన్ కూడా దొరుకుతుంది అనేసి చెప్తుంటారు. అదే వెజిటేరియన్ అయితే మనం పాలకూర, నువ్వులు ఇవన్నీ మనం తినమని చెప్తూ ఉంటాం. కానీ పేషెంట్స్ ఎవరన్నా బాగా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకైతే డాక్టర్ ఫస్ట్ రికమెండ్ చేసేది లివరే. దీన్ని చక్కగా ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం కూడా మనకి నచ్చని వాసన లేకుండా తీసేసి దీన్ని మళ్ళీ మనం ఒక పెనంలో వేసుకొని చక్కగా టేస్టీగా చేసేసుకుందాం. ఇలా 3-4 నిమిషాలు చక్కగా ఉడికిన తర్వాత వీటిని వడకట్టేసుకుందాం. ఇక్కడ మీకు తెలిసిపోతుంది కొంచెం ఆ వాసన అదంతా ఏదైతే ఉందో ఈ నీళ్ళల్లో వెళ్ళిపోతుంది. ఈ ముక్కల్ని మనం కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం చేసుకుంటే బాగుంటుంది. వీటిని ఇందులో మన ఆ మసాలా ఏవైతే మనం వాడామో ఆ మసాలా ఫ్లేవర్ కూడా వీటికి వచ్చేసింది. వీటిని చక్కగా ఇక్కడ పెట్టేసుకుందాం. మరి వంట స్టార్ట్ చేసేద్దాం. దీంట్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి, కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి నూనె వేసి వాడుతుంటారు కేరళలో, అది కూడా దీంతో చేసుకుంటే కొబ్బరి నూనె మరింత ఇంకా మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు మామూలు నూనెనే వేసేసి చేస్తున్నాను. కొంచెం, ఎందుకంటే వీటిని లైట్గా ఫ్రై చేస్తా కాబట్టి నాకు కొంచెం నూనె ఇందులో వేసుకుంటాను. ఆ నూనె వేడెక్కనియండి. ఇప్పుడు మనం ఈ ఏవైతే కందంకాయ, ఈ లివర్ అంటామో వాటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మనం కోసి పెట్టేసుకుందాం. తర్వాత తినేటప్పుడు భలేగా ఉంటుంది. అప్పుడప్పుడు స్నాక్స్ రూపంలో కూడా మనం చక్కగా తినాలి. ఇలా లివర్ ముక్కలు మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం. ఈ లోపల నూనె వేడెక్కినప్పుడు కరివేపాకు వేసాననుకోండి, నూనె అంతా పైన చిట్టులుతుంది. కాబట్టి ఈ ఉల్లిపాయలు ఒక పక్క వేసుకొని, నేను ఎప్పుడు చేసే పని ఇది, కొంచెం కరివేపాకు ఇటు పక్కన వేసేసి ఆ ఉల్లిపాయలతో పాటు కలిపేసుకుంటాను. నూనె చిటిలన మరీ అంత ఎక్కువ చిటలు. అంతేకాకుండా మంచి సువాసన కూడా దీంతో బయటకు వచ్చేస్తుంది. ఈ ఉల్లిపాయలు కొంచెం రంగు వచ్చేంత వరకు దీన్ని వేయించుకుందాం. ఇందులో ఇప్పుడు మీ ఇష్టం, మీకు నచ్చిన విధంగా మీరు రకరకాల వేపుళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది కావాలంటే ఒక టమాటా ముక్క కూడా వేసుకుంటారు వాళ్ళకి కావాల్సిన రుచి కోసం. నాకైతే ఇలా డ్రైగా తినడం కోసం
వీటిని ఈ చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుందాం. ఇక్కడ నా ఉల్లిపాయలు కూడా కొంచెం చక్కగా వేగిపోతున్నాయి. దీంట్లో చిటికెడంత ఉప్పు కూడా వేసేసుకుంటాను. అలాగే ఇందులో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద. ఇప్పుడు మనం ఏవైతే చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నామో వాటిని కూడా ఇందులో వేసి స్లోగా కుక్ చేసేసుకుందాం. ఈ కట్ చేసిన వాటన్నిటిని ఇందులో వేసేద్దాం. ఈ నూనెలో ఇప్పుడు చక్కగా వీటిని వేవాలి. అంటే స్లోగా ఈ విధంగా వేయించుకుంటూ ఇందులో కారం వేసుకుందాం, మిరియాల పొడి వేసుకుందాం, పచ్చి మిరపకాయలు కూడా వేసుకుందాం. కొంచెం ఘాటుగా తింటే మరింత బాగుంటుంది. ముందుగా చిట్టి ఉల్లిపాయలు ఒక 2 ముక్కలు కట్ చేసి కూడా వేసుకోండి. ఇందులో అప్పుడప్పుడు మనకి ఒక మంచి ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ మనం కొరుకుతూ ఉంటే బాగుంటుంది. అవి ఈ సాంబార్ ఉల్లిపాయలు ఈ విధంగా వేస్తే సగమే ఉడుకుతాయి. అవి ఇంకా ఉల్లిపాయలు కరకరలాడుతూ ఉంటాయి. అలా తింటే దీంతో పాటు చాలా బాగుంటుంది. ఇందులో పచ్చిమిరపకాయలు, అలాగే కారప్పొడి మీకు కావలసినంత. నాకైతే ఈ మాత్రం వేసుకుంటే దాంట్లో మజానే వేరు. ఇలాగే ఇంకొక విధంగా కూడా చేస్తారు. దీన్ని పల్సటి గ్రేవీలా తయారు చేసుకుంటారు. చేసుకొని ఆ గ్రేవీని ఆర్డర్ వచ్చినప్పుడు పెనం మీద వేసేసి అదంతా డ్రై అయ్యేంత వరకు వేయించి లాస్ట్లో మిరియాలు వేసుకున్నా బాగుంటుంది. మరొక రోజు ఇవే మన లివర్ ఆ కందం కాయలతోటి మీకు వేరే ఎలాంటి వెరైటీలు చేయాలో కూడా చూపిస్తాను. ఇందులో కొంచెం అంత గరం మసాలా, దీంట్లో ఉప్పు చాలా కొంచెం వేసా, మరి కొంచెం ఉప్పు లైట్గా చూడండి, పర్ఫెక్ట్ వేసేసి దీన్ని టాస్ చేసుకొని ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంది, మంచి ఫ్లేవర్ బాగా వస్తుంది, లాస్ట్లో మనం మిరియాల పొడి. ఇందాక చెప్పాను కదా, ఈ మిరియాల పొడి కూడా దీంట్లో ఉన్న స్మెల్ని చక్కగా సువాసనవంతంగా చేస్తుంది. అందుకే మిరియాలు మీరు కోడిగుడ్డుతో పాటు కానీ ఏదన్నా మీకు రొయ్యల్లో కూడా మీకు వాసన కొంచెం ఎక్కువ అనిపిస్తుందంటే మిరియాలు వేస్తే ఆ వేపుల్లో చాలా చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర. ఇప్పుడు దీన్ని తింటే భలేగా ఉంటుంది. ఎప్పుడు ఒకటే కాదు, ఎన్నో రకాలు మన ఇళ్లల్లో చేసుకోవచ్చు. చక్కగా చేసి తింటే సూపర్గా ఉంటుంది. పర్ఫెక్ట్. స్టవ్ కట్టేద్దాం, ఇంకా దీన్ని వడ్డించేసుకోవడమే. దీన్ని చక్కగా వడ్డించేసుకుందాం. ఇందులో ఆ చిట్టి ఉల్లిపాయలతోటి అన్నిటితోటి ఎంతో సింపుల్, ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా చక్కగా ఆ ఉల్లిపాయలు కూడా కొంచెం బ్రౌన్గా అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. సో పైన ఉల్లిపాయలు, నిమ్మకాయ ఏదున్నా మీరు వేసుకోండి, చక్కగా చేసుకోండి. ఈ విధంగా మనం సింపుల్గా టేస్టీగా ఎంతో ఈజీగా చేసేసుకున్నాం. సో మరి డిష్ రెడీగా ఉంది కదా, మరి టేస్ట్ చేసేద్దామా? దీన్ని ఆ చిట్టి ఉల్లిపాయలతో సహా తినాలి. దీని తినే విధానం వేరు. చక్కగా ఒక చెట్టు కింద కూర్చొని, అంటే మా ఊరు వెళ్ళినప్పుడల్లా చిన్నప్పుడు చక్కగా ఆ పొలంలో కూర్చొని చక్కగా తింటూ ఉంటే దీని మజా వేరు. చేసుకోండి, తినండి. ఎప్పుడు చెప్తా కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి. అన్ని రుచులు మన సొంతం చేసుకున్నప్పుడు చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి బైట్ సూపర్ అంటే సూపర్ అనే విధంగా పర్ఫెక్ట్గా ఉంది. తింటుంటే వావ్, ఏమి అద్భుతం. లివరు కందంకాయతో వేపుడు. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి దాంట్లో నీళ్లు పోసి లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, చికెన్, కందంకాయ, లివర్ ముక్కల్ని కూడా అందులో వేసి చక్కగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా వేగనివ్వాలి. తర్వాత ఆ లివర్ ముక్కలు కూడా వేసి కొంచెం వేగిన తర్వాత చిట్టి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కారం, గరం మసాలా, ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి మనం దీన్ని వేడివేడిగా వడ్డించుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.